హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ వేలో టేస్టీ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కావాల్సిన టొమాటోస్, ఆనియన్స్, పండు మిర్చి, కొత్తిమీర ఇవైతే కట్ చేసుకొని పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి రెబ్బలను అయితే మెత్తగా దంచుకొని పెట్టుకుందాం. ఇలా దంచుకొని వేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడైతే బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని అయితే తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అయితే ఆ మీది లేయర్ అయితే తీసేసుకొని ఎగ్స్ని అయితే పెట్టేసుకుందాం. ముందే అన్న అయితే ఒక ప్లేట్లోకి కట్ చేసుకుని అయితే తీసుకున్నాను. ఆనియన్స్, అదేవిధంగా టొమాటోస్, పండు మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా కొత్తిమీర లీవ్స్, బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని అయితే అవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. దానికోసం గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అయితే తీసుకుందాం. సో ముందుగా ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవడానికి అయితే కొంచెం మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకొని అది వేడైన తర్వాత దాంట్లోకి అయితే ఎగ్స్ని అయితే తీసుకుందాం. ఎగ్స్ అయితే ఫ్రై అయినాయి, సరిపోతుంది. వాటిని అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాం. దాంతోపాటు పండు మిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం. కొద్దిసేపు అయ్యాక ముందుగా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని అది మంచిగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడైతే అందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. కొద్దిసేపు అయ్యాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ని అయితే ఇందులోకి తీసుకుందాం. ఇప్పుడైతే రుచికి సరిపోను సాల్ట్ అయితే వేసుకుందాం. కొద్దిసేపు అయ్యాక మూత తీసి కింద అడుగు అంటకుండానైతే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడైతే మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ మిర్చి పౌడర్ మీరు ఎక్కువ స్పైసీగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు అనుకుంటే నార్మల్గా వేసుకోండి. మిర్చి పౌడర్ యాడ్ చేసిన తర్వాత అదంతా మిక్స్ అయ్యేటట్టుగా ఒక్కసారి అయితే మంచిగా కలుపుకోండి. అడుగంటకుండా టొమాటోస్ మంచిగా ఉడికేటట్టుగా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఇప్పుడైతే ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులోకి తీసుకుందాం. కొద్దిసేపు అయ్యాక ఇందులోకి అయితే గరం మసాలాను అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా ఒక్కసారి అయితే కలుపుకుందాం. కొద్దిసేపు అలా ఉంచి చివరిలో మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర లీవ్స్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతే, సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.